ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ ఉదయం యోహాను సువార్త 18వ అధ్యాయము 12, 13, 14 వచనాలను ధ్యానించుకుందాం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బండ్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై కయాపకు మామ. కయాప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ప్రియ దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో సమర్పణ కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తులకు యేసు ప్రభువారు ఒక మాదిరి. ఈ భూలోకంలో, ఈ పాపమయమైన ప్రపంచంలో నీతిగా జీవించడానికి, పరిశుద్ధతలో బ్రతకడానికి ఈ లోకము ఒప్పుకోదు. పరిశుద్ధంగా ఉండాలి అనుకున్నప్పుడు వారిపైన అనేక నేరారోపణ చేసి వారు అపవిత్రులు అని చెప్పి బురద జల్లే లోకం ఇది. ఎంత కష్టపడి పని చేసినా, సేవ చేసినా ఈరోజు అనేక మంది సేవకులకు ఈ లోకము బురద జల్లుతో ఎంతటి గొప్ప సేవకుడైనా ఆయన మంచివాడు కాదు అని సామాన్యుడితో సహితము పెద్దవాళ్ళు వరకు ఒకటే నినాదములు చేస్తున్నారు. సేవకుల మీద నేరారోపణ చేస్తున్నారు, సంఘం మీద విరుద్ధంగా మాట్లాడుతున్నారు, విశ్వాసులకు లేనిపోని తప్పుడు ఆలోచన చెప్పేవారై మారిపోయి ఉన్నారు. యేసు ప్రభువారి యొక్క శిలువ యాగములో అదే సంఘటన జరిగింది. యేసు ప్రభువారికి కిద్రోను వాగుల దగ్గర ఆయనను పట్టుకొని సైనికులు, సహస్రాధిపతులు, యూదుల బండ్రోతులు యేసు ప్రభును బంధించి ఆ ఏడాదికి అన్న అను ఒక యాజకుడు, ప్రధాన యాజకుడు పరిపాలిస్తున్నాడు. ఆ దినాల్లో మత ప్రవిష్టులైన ప్రధాన యాజకులకే అన్ని విషయాల్లో జనాంగము ఆధిక్యత ఇచ్చేవారు. ఎందుకంటే ప్రధాన యాజకులు దేవునికి ప్రతినిధులని వారి నమ్మకం. ప్రధాన యాజకుడు చెప్పిందే వేదం అని చెప్పి వారి యొక్క నమ్మకం. కనుక యేసు ప్రభును ఎలా అయినా మనము చంపాలి అనే ఆలోచన ప్రధాన యాజకునితో వారు చర్చించి ఉంటిరి. కనుక ఇక్కడ ఈ ప్రధాన యాజకుడైన మరి కయాపు దగ్గరికి, అన్న దగ్గరికి వారు తీసుకొచ్చినప్పుడు ఆ అన్న ఆ ఏడాదికి ప్రధాన యాజకుడు అయితే అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి కయాపు మామ అన్నమాట. ఆయన కయాపు అంటే ఈయన కూడా యాజకులలో ఒక ప్రాముఖ్యతమైన వ్యక్తి. ఈ అన్న ఒక అధికారము కలిగిన వ్యక్తి. ఆయనకి మామగారు, కయాపకు మామ ఈ యొక్క ప్రధాన యాజకుడైన అన్న. అయితే వీళ్ళందరూ ఆలోచన చేసినప్పుడు సెన్హడ్రిన్ అక్కడ వారి యొక్క మహాసభలో యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కయాపు ఒక్క మాట తెలియచేసి ఉంటుంది. మనుషులందరి పాపాల కొరకు, ప్రజల కొరకు ఒకరు చనిపోవడం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు ఆయనే. ఎందుకంటే ప్రజలు నిష్కారణంగా యేసును చంపడానికి ఎందుకు తెగించుకుంటున్నారు?
ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, మరణించిన వారికి లేపుతున్నాడు. తను తాకితే ప్రజలు బాగుపడుతున్నారు, ఆయనను తాకిన వారు బాగుపడుతున్నారు. ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆయన అద్వితీయ దేవుని కుమారుడని ప్రజలు విశ్వసిస్తూ, మెస్సయ్య అని నమ్ముతూ, రక్షకుడని అందరి గుండెల్లో ముద్ర వేయబడున్నది. ఈ రోజుల్లో ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరు మంచి చేస్తుంటారో వారికి కీడు కల్పించి, వారికి కీడు జరిగినప్పుడు అది అనేక మందికి మేలు అని చెప్పి నమ్మించే స్థితిలో లోకం ఉంది. లోకం యొక్క పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోయి ఉన్నది. ఈ కయాపు అనేటటువంటి వ్యక్తి కూడాను ఆ దినాల్లో మహాసభలో ఆలోచన చేస్తూ యేసు ప్రభువును చంపాలి అని ఎన్నో మార్లు వారు కుట్ర పన్నినప్పుడల్లా నికోదేము లాంటి, యోసేపు లాంటి కొంతమంది సెనడిన్ సభ్యులు అన్యాయంగా ఒక మనిషికి చంపడం మంచిది కాదు, ఆయన బోధించే మాటల్లో సత్యం ఉందని వారు తెలియచేసినప్పుడు ఈ నాయకులు కయాపు కానీ అన్నా కానీ వీరు సందిగ్ధంలో పడి ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, వీరు దేవుని ప్రతినిధులు అని చెప్పుకుంటున్నారు కదా, వీరు చెప్పిన మాటలే మనుషులకు వేదము. ఇంకెవరు చెప్పిన వారు నమ్మే స్థితిలో లేరు. కనుక కయాపు ప్రజలందరి కొరకు ఒకరు చనిపోవడం అది ఎంతో ప్రయోజనకరమని చెప్పి తెలియచేసాడైతే ఎవరు చనిపోతారు? మన భారతదేశం చాలామంది అంటారు మన క్రైస్తవులది కాదు, ఈ భారతదేశంది కాదు ఈ క్రైస్తత్వం అని. కానీ క్రీస్తు గురించి ఎంత స్పష్టంగా వేదాలు రాయబడింది. ప్రజాప్రతి వేభ్యం ఆత్మనాం యజ్ఞం కృత్వ ప్రాయశ్చిత్తం. ప్రజల కొరకు ఒక ప్రజాప్రతినిధి చనిపోతేనే కానీ ప్రజలకు ప్రాయశ్చిత్తము కలగదు. ఇది యూదుల బైబిల్లో ఉన్న మాట కాదు, లేక వేరే మరి మత ప్రవిష్టులు చెప్పిన మాట కాదు. ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి వేదంలో ఉన్న మాట. ఇది సర్వ పాపం పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని. ఈ మాటలు కయాపు తన నోట నుండి ఏమంటున్నాడంటే, ప్రజల పాపము కొరకు ఒకరు చనిపోవడం ప్రయోజనకరము. అవును, ప్రపంచంలో మానవుడు పాపము చేసి దేవుని యొక్క నీతిని తప్పిపోయారు, దేవుని దర్శించడానికి అర్హతను కోల్పోయారు. కనుక దైవ దర్శనానికి మరలా మనం అర్హత కలిగి ఉండాలంటే మనకు నరబలి కావాలి, మన కొరకు ఒకరు బలియాగం అవ్వాలి. ఎవరవుతారు? అది కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. యేసు ప్రభువారు ప్రజలందరి కొరకు తన ప్రాణము పెట్టవలసి ఉన్నది. అది గ్రహించి ప్రజలందరికీ ఒప్పింప చేయడానికి కయాపు అంటున్నాడన్నమాట. ప్రజలందరి ప్రయోజనం కొరకు ఒకరు చనిపోవాలని. ఆ మాట ప్రధాన యాజకుడైన అన్న కూడా చాలా నమ్మి ఉన్నాడు. ఎందుకంటే కయాపు పెద్ద ఆయన కదా, తండ్రి సమానులు కదా, వాళ్ళ మామగారు. ఆయన చెప్పిన మాటకు ప్రధాన యాజకుడుగా ఆ ఏడాది ఎవరైతే అన్నా అనే వ్యక్తి ఉన్నాడో దానిని సగౌరవంగా పాటించాలని ఆయన యేసు ప్రభుకు ఆయన ఎలా అయినా ప్రజల క్షేమము కొరకు తనను హతమార్చాలి, ఆయన చనిపోవడం న్యాయము అని చెప్పి తన యొక్క నిర్ణయానికి వచ్చాడు.
మామ అల్లుడు ఇద్దరు కూడాను చాలాసేపు ఆలోచించారు. మనిషి అయితే మన చేతిలో చిక్కు ఉన్నాడు, చంపి ప్రజల దగ్గర ఎలా అయితే మనము ఈయన చావుకి అందరూ సమ్మతించాలో దానికి తగిన రీతిగా మనము మన యొక్క రూల్స్ లేక మనకున్న ఆలోచన వారి తలంపుల్లోనికి మనము పెట్టాలి అని వారు కుట్రతో ఈ విధంగా చేశారు. కానీ దైవికంగా అది వాస్తవం. అది వారైతే యేసయ్యను హతమారిస్తే ప్రధాన యాజకులైన వారు మరి యేసు ప్రభువారు చేస్తున్న కార్యములను బట్టి అనేక మంది ఆయన వైపు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట వింటున్నారు. ప్రధాన యాజకులకు ఎవరు పట్టించుకోవట్లేదని కేవలము ఆ కుట్రతో యేసును హతమార్చడానికి వారు దురుద్దేశంతో ఈ కార్యములు వారు పూనుకున్నారు. ఈరోజు కూడా క్రైస్తవ సంఘములో అనేక మంది చెడ్డ ఆలోచన కలిగి దేవుని యొక్క నామమునకు దూషణ పాలు చేసి క్రీస్తును ఈరోజు వరకు హింసిస్తూనే ఉన్నారు. క్రీస్తు ప్రభు ఏమో ప్రేమ కలిగి ఉండండి, అన్యోన్యం కలిగి ఉండండి, ఆత్మ కలిగించే ఐక్యత కాపాడుకోండి అని బోధిస్తే ఈరోజు క్రైస్తవ సంఘము ఎవరికి తోచిన రీతిగా వారు నడుస్తూ ఎవరికి తోచిన మార్గములు వారు ఏర్పరచుకుంటూ ఒకరి విరుద్ధంగా ఒకరు వెళ్ళి అనేక విషయాల్లో యేసు శిలువకు విరోధులుగా శత్రువులుగా అన్య జనాంగములో దేవుని నామానికి దూషణకరంగా బ్రతుకుతూ ఉన్నారు. క్రైస్తవ విశ్వాస జీవితాల్లో ఐక్యకరణ ఉందా? ఒక సేవకుడి మీద ఒకడు, ఒక సంఘం మీద మరొకరు అనేక విధాలుగా విరుద్ధ భావముతో జీవిస్తుంది. అది మానుకోవాలి, ఆ పరిస్థితి మానుకోవాలి. మనందరి నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారు బలియాగమయ్యారు. కయాపు ఆయన ఒకవేళ తన స్వార్థము నిమిత్తము తమకున్న అధికారము ఒకవేళ యేసు ప్రభు ద్వారా దుర్వినియోగం అవుతుంది అనే భావనతో ఆయనకు చంపాలన్న ఉద్దేశముతో అందరి నిమిత్తముకు చనిపోట ప్రయోజనకరమని చెప్పినప్పటికీ నా ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క మరణము వాస్తవానికి మనకు ప్రయోజనకరమైంది. అందుకే ఆయన మరణ దినానికి గుడ్ ఫ్రైడే అని కూడా మనము పిలుస్తాము. ఎందుకంటే ఆయన మరణము సకల మానవ జాతికే అది రక్షణకు కారణమైంది. రండి, ఈ సమయంలో మన కొరకు ఇట్టి సమర్పణ కలిగిన ప్రభుకు మనం సమర్పించుకొని విశ్వాసంతో ఆయన అడుగుజాడలు నడవడానికి మనము ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ జాతి కొరకు మరణించడానికి ప్రభువా మీరు చేసిన ఏర్పాటును బట్టి మీకు వందనాలు. ఆయన మరణించకపోయి ఉంటే మేము ఈరోజు మీలో బ్రతకకపోయి ఉండేవారం. మాకు రక్షణకు కారణమైన మా ప్రభు అయిన యేసును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా జీవితాలకు ప్రయోజనకరంగా ఆయన ఇచ్చిన ఈ రక్షణ కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మీ పట్ల విశ్వాసం కలిగి జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన నా ప్రియ సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరికి మీ రక్షణ, మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.